ఆదిలాబాద్ పట్టణంలోని దోబీ కాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగాయి. బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సంబరాల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. కాలనీ వాసులు మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం మహిళలతో కలిసి కోలాటాలు వేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ పేరు విన్నారా మీరు? ఈ చాకలి ఐలమ్మ ఎవరికి వ్యతిరేకంగా పోరాడి నైజాం సర్కార్ ఎందుకు పోరాడిందని ఆమె భూమిని గుంజుకున్నారు. పంట వండకపోయినా ట్యాక్స్ కట్టమన్నారు. దానికోసం ఆమె బడిచెత్తింది, తుపాకీ పట్టింది. ఆ నిజాం కాలంలో చాకలి ఐలమ్మ లాంటి బిడ్డలు ట్యాక్సులు కట్టలేక నిజాం యొక్క రాక్షసత్వాన్ని భరించలేక చేన్లల్లా అప్పుడు గునుగు పువ్వులు దొరుకుతుండే కదా, ఇప్పుడంటే బంతి పువ్వులు వచ్చినాయి. అవి ఏదైనా కిలలు కొనుక్కుంటున్నాం మనం. గునుగు పువ్వులు తీసుకొచ్చి అవిటిని రంగేస్తుండే, రంగద్ది బతుకమ్మ పేర్చి మమ్మల్ని బతికమ్మా బతికించమ్మా బతికించమ్మా అని పూజ చేస్తే అది బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ. నేను ఒక్కటి చెప్తాను, మీరు అక్క మీతో చేసినంత గొడ్డు కష్టం ఈ పిల్లలతో అవుతుందా? కాదు. కాబట్టి మన పిల్లల్ని మనం చదివియాలి. ఈ రోడ్లు ఎట్లున్నాయో, ఈ నాలాలు ఎట్లున్నాయో, ఆదిలాబాదు మన నిజామాబాద్తోనో కరీంనగర్తోనో వరంగల్తోనో పోల్చుకుంటే మనం అత్యంత వెనకబడి ఉన్నాం. నేను హైదరాబాద్తో కూడా పోలుస్తలేను మిమ్మల్ని. ఈ చిన్న నిజామాబాదు హైదరాబాద్ నిజామాబాదు కరీంనగర్ వరంగల్ లాంటి సిటీలతో పోల్చుకుంటే మన ఆదిలాబాదు ప్రజలు వెనకబడి ఉన్నారు. బాగా పేదరికం ఉన్నది ఇక్కడ. మన ప్రజలకు ఏదైనా సేవ చేయాలని బీజేపీ పార్టీ అధిష్టానం, నేను అమెరికాలో ఉన్నాను ఇండియాకి తీసుకొచ్చింది. అమెరికాలో నా పని నేను చేసుకుంటే మోడీ సారు అలా పెద్ద మనుషులు నన్ను ఇండియాకి పట్టుకొచ్చిండ్రు ప్రజలకు సేవ చేయమని. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ఏదైనా లగ్గాలలో ముహూర్తాలలో ఫస్ట్ మనకు కలిసి నింపే అంటే ప్రతి శుభ సూచకానికి మన రజక సంఘంని మనం ఏమంటాం, రజకుల ముఖం చూస్తే ప్రతిదీ శుభం జరుగుతుంది అంటాం. నిజమా కాదా? రజకుల ముఖం పొద్దుగల చూస్తే అబ్బా నేను ఇలా సాకలక్కని చూసినా నాకు ఇలా మంచి జరుగుతుంది. రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి సమాజము, ఇమాందారీ సమాజము, సాదాసీదా సమాజము, ఇట్లాంటి సమాజం యాక్చువల్గా నా దృష్టిలో అయితే ఎస్సీలో చేర్చాలి. ఎందుకంటే మీరు ఉన్నవాడికి ఎవ్వరికి గుండెడు భూమి ఉండదు, ఓళ్ళకు ఉండదు. సో రజకుల్ని ఎస్సీలో చేర్చాలనేది ఇప్పటి డిమాండ్ కాదు, మస్తు వద్దుల నుంచి నడుస్తున్నది. కానీ గట్లా సో మనం అనేక సమస్యల్ని మనం చర్చించుకుందాం కూలంకుషంగా. మళ్ళా నేను వస్తా,
మా మా అమ్మా న్యూస్కి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. 63 నంబర్లు చూస్తారా మీరు? చూడండి. మళ్ళీ కలుసుకుందాం. అందరికి నేను మళ్ళీ పేరున నమస్తే తెలియజేసుకుంటూ